ఏసీకి సంబంధించి మరొక ఇంపార్టెంట్ మోడల్ బిట్టు. ట్రయాంగిల్ ఏబీసీలో ఏబీ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, బీసీ ఈజ్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అయిన ట్రయాంగిల్ ఏబీసీ యొక్క లంబ కేంద్రము మరియు పరివృత్త కేంద్రముల మధ్య దూరము, ద డిస్టెన్స్ బిట్వీన్ ఆర్థో సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఈ మెజర్మెంట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇవి లంబకోణ త్రిభుజంకి సంబంధించిన భుజాలు. అంటే ఇవి పైథాగోరియన్ త్రికాలు కాబట్టి ఈ కొలతల ఆధారంగా ఇవి లంబకోణ త్రిభుజానికి సంబంధించిన భుజాలని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే ఈ 3 నోట్ పాయింట్స్ మీకు ఒక ఐడియా ఉండాలి. ఫస్ట్ నోట్, ట్రయాంగిల్ ఏబీసీలో ఏడి మధ్యగత రేఖ అయినా, ఇక్కడ ఏడి అనేది మధ్యగత రేఖ మీడియన్ అయితే, తీరం ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏడి స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. బీడీ అనేది ఈ బీసీ డిస్టెన్స్లో హాఫ్ ఉంటుంది. ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే లంబకోణ త్రిభుజంలో అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లంబకోణ శీర్షమే లంబ కేంద్రం అవుతుంది. ఎక్కడైతే రైట్ యాంగిల్ ఫామ్ అవుతుందో అదే ఆర్థో సెంటర్ అవుతుంది. తర్వాత కర్ణం యొక్క మధ్య బిందువు పరివృత్త కేంద్రం అవుతుంది. ద మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెనస్ ఈజ్ ద సర్కమ్ సెంటర్. థర్డ్ పాయింట్, లంబకోణ త్రిభుజంలో లంబకోణ శీర్షం అనగా లంబ కేంద్రం నుంచి పరివృత్త కేంద్రంకు కలిపిన అది మధ్యగత రేఖ అవుతుంది. అంటే ఇక్కడ లంబకోణ శీర్షం అంటే ఇది లంబ కేంద్రం అవుతుంది. కర్ణం యొక్క మధ్య బిందువే ఏమవుతుంది, పరివృత్త కేంద్రం. అంటే ఒక శీర్షం నుండి దాని ఎదుటి భుజంపై గల మధ్య బిందువును కలిపితే దాన్ని మనం మధ్యగత రేఖ అంటాం. అంటే ఇండైరెక్ట్గా ఈ లంబ కేంద్రం నుంచి పరివృత్త కేంద్రంను కలిపింది ఇది మనకు మధ్యగత రేఖ లాగా ఉంటుంది. ఈ ఫస్ట్ నోట్ పాయింట్ ప్రకారం దీన్ని అప్లై చేస్తే ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏఎస్ స్క్వేర్ ప్లస్ బిఎస్ స్క్వేర్. బిఎస్ అయినా తీసుకోవచ్చు, సిఎస్ అయినా తీసుకోవచ్చు. బిఎస్ స్క్వేర్. ఇప్పుడు పైథాగోరియన్ త్రికం ప్రకారం ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అంటే బీసీ స్క్వేర్ తీసుకోవచ్చు మనం. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏఎస్ స్క్వేర్ ప్లస్ బిఎస్. బిఎస్ అనేది బీసీలో హాఫ్ ఉంటుంది. దీన్ని స్క్వేర్ చేయడం వలన బీసీ స్క్వేర్ బై 4 అవుతుంది. 2తో మల్టిప్లై చేద్దాం. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏఎస్ స్క్వేర్ ప్లస్ 2తో దీన్ని మల్టిప్లై చేయడం వలన 2 ఇంటూ బీసీ స్క్వేర్ బై 4. 2 1s 2 2s. దీని ఇటు సైడ్ తీసుకోవాలి. అప్పుడు బీసీ స్క్వేర్ బై 2 ఇది ఇటు సైడ్ వస్తే మైనస్. ఆల్రెడీ ఇక్కడ మనకేముంది, బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏఎస్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు మిగిలేది ఏంటి, బీసీ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏఎస్ స్క్వేర్. 2 ఇక్కడ క్రాస్ మల్టిప్లై అవుతుంది. అంటే బీసీ స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ స్క్వేర్. స్క్వేర్ ఇటు సైడ్ వస్తే స్క్వేర్ రూట్. అంటే ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బీసీ స్క్వేర్ బై 4. అంటే ఇప్పుడు స్క్వేర్ రూట్ కనుక్కుంటే బీసీ బై 2. బీసీ అనేది ఏంటి, 13 బై 2 అంటే 6.5. ఇక మనం గుర్తుపెట్టుకోవచ్చు, లంబకోణ త్రిభుజంలో లంబకోణ శీర్షం అంటే లంబ కేంద్రం నుంచి పరివృత్త కేంద్రమునకు గల దూరము అంటే ఈ కర్ణంలో సగమని గుర్తుపెట్టేసుకోవచ్చు ఫైనల్గా.